రాయేష్ అన్న, ఆ, ఆ. ఇప్పుడు ఇందాక వీడియో ఉంది కదా. ఉమ్, ఇప్పుడు నాకు ఎందుకు అనిపిస్తుంది బాధ. ఉమ్. ఇప్పుడు కాపుల కోసం కాపు నేస్తం అని చెప్పి ఒక పథకం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. అవునుగా. ఇప్పుడు ప్రతి ఇంటికి సంక్షేమం వెళ్తుంది. అవును, ఇప్పుడు కాపులు కూడా లబ్ధి పొందుతున్నారు. అవును, ఎక్కడా కూడా కాపుల్ని అరెస్టులు చేయాలని కానీ, కాపుల మీద కేసులు అవును, పెట్టాలని కానీ, పైపెచ్చి ఏంటి ఈ తునిలో రైలు తగలబెట్టిన కేసులు ఎత్తేసాడు జగన్మోహన్ రెడ్డి గారు. అవును. పైపెచ్చి ఇంకోటి ఏంటి, చాలా కేసులు కాపు సోదరులు ఉన్నటువంటి కేసులు చాలా కేసులు ఎత్తేసాడు జగన్ గారు. అవును. ఇంకా ఒక ఆవిడ చెప్పాలంటే ఎస్టీలు ఉద్యమాల కేసులే ఇంకా ఎత్తలేదు. ఉమ్, ఉమ్, దానికోసం మనం అంతా ఫైట్ చేసి అవసరం అడగొచ్చు, చాలా మంది ఇల్లు అడగొచ్చు. ఉమ్, ఉమ్, మరి కాపు ఉద్యమ కేసులు ఎత్తేసినాడు, మా ఉద్యమాల కేసులు కూడా ఎత్తేయండి అని అడగొచ్చు మనం. ఉమ్, అసలు ఇప్పటికిప్పుడు కాపులందరికీ జగన్ గారి మీద ఏం బాధ ఉంది చెప్పండి. ఉమ్. అందరూ ఉపయోగపడతారు కదా ఆయన. అవును, జగన్ గారు అన్ని కులాలతో పాటు కాపులకు కూడా మంచి సంక్షేమమే చేశాడు ఆయన. అవునవును. మరి ఎందుకని కాపులు ప్రతికారం తీసుకోవాలంటారు ఏంటన్నా ఇలా? అది ఇబ్బంది అనిపిస్తుంది కన్నా. వాళ్ళు తీసేసుకోమంటే తీసేస్తారు అంతే కానీ వెళ్ళి ఆవిడ. ఇంకోటి ఏంటంటే రాయేష్ అన్న, ఆ, ఆ. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది ఉందన్న జగన్మోహన్ రెడ్డి మీద. అవును, లోకేష్ గారికి ఇబ్బంది ఉందన్న. అవును. అదే మాదిరిగా సొంత సామాజిక వర్గానికి ఇబ్బంది ఉందన్న. వాళ్ళకు కూడా ఇబ్బంది లేదన్న. కమ్మ సామాజిక వర్గంలో చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడుతున్నారు ఇవాళ. అవును. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఏదో వ్యక్తిగతంగా ఇబ్బంది ఉంది, ఎవరికి జగన్ గారి మీద కక్ష తీర్చుకోవాలని. దానికి కాపులను అడ్డు పెట్టుకోవడం ఎందుకు? కాపులందరి చేత కక్ష తీర్చుకోవడం, కాపుల్ని మ్యానిపులేట్ చేయడం ఎందుకు? వాళ్ళు ఇబ్బంది పెడితే అలాగే చెప్పేస్తారు కదా, జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టావని. వాళ్ళందరూ ఇష్టపడుతున్నారు ఓట్లేయడానికి. నిజం చెప్పాలంటే అన్న, ఈ రోజు 12:45 కాపులు అందరూ పవన్ కళ్యాణ్ గారిని వదిలిపెట్టేశారు. మోసం చేశారు కాపులందరినీ. వీళ్ళందరూ అనుకున్నారు ఇంతకాలం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కాపు జాతికి న్యాయం చేస్తాడు, మేలు చేస్తాడు, ఓ బలమైనటువంటి సీట్లు పట్టుకుంటాడు. కాదు అసలు పార్టీ అంటే ఏంటంటే 175 నియోజకవర్గాల్లో సమన్వయకర్తలను పెట్టుకోవాలి, ఏంటి మన కోఆర్డినేట్ చేసుకోవాలి, నిత్యం ప్రజల్లో తిరగాలి. మన ప్రతిపక్షం కాదు కానీ ప్రతిపక్షం కన్నా ఎక్కువ డైలాగులు మాట్లాడుతున్నాం కదా. అవును కదా, దానికి తగ్గట్టు మనం వర్క్ చేయాలి. నేను ఇప్పుడు అదే లైవ్ పెడదాము అని చెప్పి 10 minutes లో లైవ్ అని పెట్టా. కాదన్నా, ఇప్పుడు పార్టీ అంటే పార్టీకి కనీసం 170 సీట్లు ఉన్నప్పుడు కనీసం ఒక 50 సీట్లని పోటీ చేయరు కదా పవన్ కళ్యాణ్. అది గౌరవం కదా. గౌరవం కదా, ఇంతమంది కాపు జాతికి నువ్వు ఇచ్చే గౌరవం అదే కదా. అదే కదా, ఇప్పుడు ఇంతమందిని నమ్ముకున్నప్పుడు ఇంతమంది కాపు యువత ఎంతమంది నమ్ముకున్నారు ఆయన్ని. ఈ లెక్కలో జనసేన పార్టీ కంటే వైఎస్ఆర్సీపీ పార్టీయే కాపులకి ఎక్కువ టికెట్లు, ఎక్కువ పదవులు కేటాయించింది కదన్నా. అవునవును. ఇప్పుడు మంత్రి పదవులు కానీ, నామినేటెడ్ పదవులు కానీ కాపులకి ఎన్ని పదవులు ఇచ్చేసింది కాపు సోదరులకి. ఈ లెక్కలు తీసుకుంటే అదే అంటే పర్టికులర్ గా అన్న, పర్టికులర్ గా జనసేన పార్టీతో పోల్చుకుంటే వైసీపీ పార్టీ కాపులకి మేలే చేసింది పదవుల విషయంలో గానీ, సంక్షేమ విషయంలో గానీ. కేవలం వీళ్ళ వ్యక్తిగత విషయాల కోసం ఇవాళ కులాలు పెట్టుకుంటున్నారన్న. అమాయక ప్రజలను వాడుకుంటున్నారన్న. ఇది ఇప్పుడు పెట్టుకుంటారన్న. ఇప్పుడు కాపు సోదరులు ఏమి అంత అమాయకులు కాదు. వాళ్ళందరూ కూడా చదువుకున్నారన్న. ఇప్పుడు వాళ్ళు రాజకీయాలు నేర్చుకుంటున్నారు. ఆడవాళ్ళు కూడా ఇంట్లో టీవీలు చూస్తారన్న. పవన్ కళ్యాణ్ నిజంగా కాపుల కోసం కష్టపడతాడా, చంద్రబాబు కోసం కష్టపడతాడా అనే విషయం మనకు అర్థమైపోయింది. అంతే కదన్నా. ఇప్పుడు కనీసం అన్న అలా కాదు, కనీసం ఒక 2-3 పోర్ట్ఫోలియోలు తీసుకోవాలన్నా కూడా కనీసం ఒక 50 సీట్లు ఇచ్చుకోవడానికి 30 అయినా నెగ్గుతాయని ఒక నమ్మకం ఉంటుంది వాళ్ళకి. ఇచ్చింది 24 సీట్లు అయితే ఎక్కడ నెగ్గతాయనా? లాస్ట్ టైం 100కు పైగా సీట్లు పోటీ చేస్తే ఒక సీట్ నెగ్గాడు. 135 సీట్లు పోటీ, 175 పోటీ చేస్తే 170 చేయలేదు, 140 చేశాడు లాస్ట్ టైం. 135 135 చేశాడన్న. 135 చేస్తే ఒక సీట్ వచ్చింది. 24 సీట్లు ఎందుకు గెలిచేస్తారన్న? ఇవాళ ఇంకోటి చెప్పనా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గెలిస్తే లోకేష్ కి రాజకీయ భవిష్యత్తు ఉండదు. పవన్ కళ్యాణ్ నాయకుడు అయితే అందుకని వాళ్ళే నొక్కేస్తారు. అసలు ముందు వాళ్ళే ఓడించేస్తారు. జనసేనకి ఇచ్చే టికెట్లలో 24 టికెట్లలోనూ ఖచ్చితంగా 15 టికెట్లు తెలుగుదేశం అభ్యర్థులే ఉంటారు డమ్మీలు. అదే ఈ కాపుల్ని మోసం చేయడం కానీ ఇదంతా.